రిలీజ్ కి టైం దగ్గర పడుతోంది. మరో 15 రోజుల్లో పవర్ స్టార్ లేటెస్ట్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఓజీ రిలీజ్ విషయంలో నార్త్ ఆడియన్స్ కి చిన్న నిరాశ తప్పేలా లేదు. నార్త్ లోని మల్టీప్లెక్స్ల్లో ఓజీ హిందీ వర్షన్ రిలీజ్ అయ్యే ఛాన్స్ తక్కువే అంటున్నారు. అందుకు కొన్ని రీజన్స్ ఉన్నాయట. నార్త్ లో ఓజీకి వచ్చిన కష్టాలేంటి, అక్కడి మల్టీప్లెక్స్ల్లో హిందీ వర్షన్ ఎందుకు రిలీజ్ కావట్లేదు? పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందించిన ఓజీ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ ఓజీకి ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అవుతోంది. అయితే నార్త్ లో మల్టీప్లెక్స్ లలో ఓజీ హిందీ వెర్షన్ రిలీజ్ కావడానికి కొంచెం టైం పడుతుందట. అందుకు కొన్ని మార్కెట్ కండిషన్సే కారణమట. హిందీ మార్కెట్ లో మల్టీప్లెక్స్ లు పీవీఆర్, ఐనాక్స్ వంటివి సాధారణంగా 8 వారాల థియేట్రికల్ విండోను స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. అంటే సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లలోకి వెళ్లే ముందు థియేటర్లలో 8 వారాలు రన్ కావాలి. ఓజీ ఓటీటీ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ 92 కోట్లకు తీసుకుంది. నెట్ఫ్లిక్స్ తో జరిగిన అగ్రిమెంట్ ప్రకారం ఓజీ హిందీ వెర్షన్ ను మల్టీప్లెక్స్ లో విడుదల చేయకుండా సింగిల్ స్క్రీన్ థియేటర్లకు మాత్రమే పరిమితం చేస్తున్నారని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఈ వ్యూహం ద్వారా ప్రొడ్యూసర్లు మల్టీప్లెక్స్ లకు ఇచ్చే ఎక్కువ షేర్ నుంచి తప్పించుకుని ఓటీటీ రిలీజ్లను త్వరగా అమలు చేయడంపై దృష్టి పెడుతున్నారట. సౌత్ ఇండియా సినిమాలు హిందీ వెర్షన్లకు తరచూ ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తెలుగు, తమిళ సినిమాలు సాధారణంగా 4 నుండి 6 వారాల్లో ఓటీటీకి వెళ్తూ ఉండగా హిందీ మార్కెట్లో మల్టీప్లెక్స్లు కఠినమైన నిబంధనలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా సినిమాలు సింగిల్ స్క్రీన్ థియేటర్లను ఎంచుకుంటున్నాయి. ఎందుకంటే ఇవి మల్టీప్లెక్స్లతో పోలిస్తే తక్కువ షేర్ తీసుకుంటాయి. ఓటీటీ డీల్స్ ను త్వరగా అమలు చేయడానికి వీలు కల్పిస్తాయి. ఓజీ విషయంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రిలీజ్ చేయడం ద్వారా హిందీ మార్కెట్లో కనీస రిలీజ్ ను నిర్ధారించి ఓటీటీ రెవెన్యూపై ప్రొడ్యూసర్లు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో సలార్, పుష్ప 2 విషయంలోనూ ఇలాంటి వేనే ఫాలో అయ్యారు ప్రొడ్యూసర్లు. ఇప్పుడు ఓజీ హిందీ వెర్షన్ మల్టీప్లెక్స్ లో రిలీజ్ లేనట్టే అంటున్నారు. ఇది వాల్టి గాసిప్స్ క్యారేజ్. కీప్ వాచింగ్ 10 TV.